నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. నేను మీ సుమ. ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామండి, హోమ్ మేడ్. కానీ హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇలా చేయండి ఒకసారి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. 1 కిలో చికెన్ తీసుకోవాలండి, పెద్ద పెద్దగా ముక్కలు కొట్టించుకోవాలి. దాంట్లో కారం వేస్తున్నానండి, అంతా క్లీన్ చేసుకొని కారం వేస్తున్నాను. మీకు సరిపోయినంత కారం తినండి, వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను 3 స్పూన్లు వేసాను. దాంట్లోకి పసుపు కూడా వేయాలండి. కారం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి, 1/4 టీ స్పూను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, ఫ్రెష్ది వేసుకోండి. నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అనుకోండి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలండి. తర్వాత మసాలాలండి, హోల్ మసాలా, లవంగా, ఇలాచీ, సాజీరా, కట్ట అన్నీ వేసుకోవాలండి. దాంట్లోకి కస్తూరి మేతి వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇంకోటి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. చాలా వేసుకోవాలండి, చాలా వేసుకుంటే ఏంటంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. ఇంకా 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి నిమ్మకాయ పిండుకోవాలండి. పెద్ద సైజుది నేను ఒక్కటి వేసాను. పులుపుకు తగ్గట్టుగా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ సరిపడినంత వేసుకోండి, ఎందుకంటే మనం అన్నంలో కూడా వేసుకుంటాం కదా. ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో టేస్ట్కి టమాటా సాస్ వేసుకోవాలండి. టమాటా సాస్ వేసి చూడండి, ఇలా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్, మనం ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకోవాలి. వేసేసి అంతా ముక్కలకంతా పట్టేట్టుగా అంతా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి, జ్యూసీగా వస్తుందండి. ఇలా కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టేసాను. దీంట్లోకి సేమ్ తీసుకున్నానండి నేను. కిలో బాస్మతి రైస్ తీసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఇలా అన్ని గరం మసాలా దినుసులు వేయాలండి, సాజీర, లవంగా, ఇలాచి, పట్టి. దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇలా వేసేసి ఒక్క నిమ్మ చెక్క పిండుకోండి. అన్నం ఏంటంటే పుల్లగా కాకుండా మంచిగా ఉంటుందండి, టేస్టీగా. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. కొద్దిగా సాల్ట్ వేసేయండి. వేసేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఒక్క పొంగు వచ్చే వరకండి. ఇలా ఉడికిందంటే చాలు, ఎక్కువగా ఉడికించకూడదు. ఏంటంటే మెత్తగా అయిపోతుంది అనమాట. చూడండి, వీడియోలో చూసినట్టుగా ఇట్లా విరిగిపోవాలి. చాలు, ఇంత ఉడికించుకొని రైస్ ఇంత ఉడికించుకున్నాం అనుకోండి, చాలు. ఇంకా తీసేయాలి, చేసేయాలి. వాటర్ అంతా తీసేసి మనం ఇందాక చికెన్ పెట్టుకున్నాం కదా, ఈ చికెన్లోకి కొద్దిగా వేసేసుకోవాలండి. రైస్ మొత్తం వేసేసుకోవాలండి. కొద్దిగా వేసుకున్న తర్వాత ఇది మొత్తం చల్లగా వేడిగా ఉంటుంది. ఇది ఇలా చేతితోటి పట్టుకొని చూసి వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నం వేసేసుకొని అంతా ఇలా పరుచుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసేసుకొని దీంట్లోకి ఆనియన్స్ కొద్దిగా తీసి పెట్టుకోవాలి. ఇలా మీద పైన వేసుకోవాలండి. ఇలా పైన వేసేసిన తర్వాత సరిపడినంత వేసుకోండి. ఈ పైన పుదీనా, కొత్తిమీర కూడా పైన వేసుకోవాలండి, గార్నిషింగ్ కోసం చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. పైన గరం మసాలా వేసేసుకొని, నేను ఫుడ్ కలర్ వాడలేదు, పసుపు కొద్దిగా వాటర్లో వేసానండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇలా వేస్తే న్యాచురల్గా. ఇలా వేసేసుకున్న తర్వాత నెయ్యి కరగబెట్టుకొని వేసుకోవాలండి పైన. ఇలా 1 కప్ వేసాను. ఇలా వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలండి, మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అండి, 1/2 అవర్ కూడా పట్టదు, తక్కువ టైంలోనే ఉడికిపోతుంది అనమాట. కొద్దిగా బరువు పెట్టాలి. చూడండి ఎలా ఉడికిపోయిందో, పుల్లగా ఇలా కుళ్ళ అవుతుందండి. చాలా, మనం హోటల్లో ఎలా ఉంటుందో బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీస్ గిన నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.